హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు అయితే సింపుల్గా అండ్ టేస్టీగా బిస్కెట్ రెసిపీ చూపించబోతున్నానండి. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఈ రెసిపీ మీకు సూపర్గా యూజ్ అవుతుంది. దీనికోసం అయితే ఇప్పుడు ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. నేనైతే ఈ బిస్కెట్స్ మైదా పిండితో చేస్తున్నానండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు. ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు వామును ఇలా నల్లగొట్టి వేసేసుకోండి. ఇలా వాము వేసేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా ఏదైనా వేసేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కానీ గీ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలిపేసుకోండి. పిండి అనేది గట్టిగా ఉంటే మనకి బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసేసుకొని 1 టీ స్పూన్ వరకు మైదాని వేసేసుకోవాలి. ఇలా మైదా వేసుకున్న గిన్నెలోకి ఆయిల్ని వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఉండలు అనేది ఏమీ లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని 4 ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ పీటపై పెట్టేసుకొని పొడిపిండి చల్లుతూ ఎంత పలచగా వీలైతే అంత పలచగా అయితే చపాతీలు ఒత్తేసుకోవాలండి. ఇలాగే 4 చపాతీలు కూడా మనం ఒత్తేసుకోవాలి. నాకైతే వీడియో తీయడం చపాతీ ఒత్తడం వీలు కాలేదు, అందుకే మీకు చూపించలేదండి నేను చపాతీ ఒత్తేటప్పుడు. ఇలా అయితే 4 చపాతీలను మనం పలచగా ఒత్తేసుకోండి. మీరు బాగా పలచగా ఒత్తేసుకుంటేనే బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తాయండి. చూడండి, ఇలా చేసి పెట్టుకున్న చపాతీలని మళ్ళీ పీటపై పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పేస్ట్, అది ఇలా అప్లై చేసేసుకోవాలండి. చపాతీ మొత్తానికి అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చపాతీని ఈ చపాతీపై వేసేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న 4 చపాతీలకి ఒకదాని వెనుక ఒకటి వేసేసుకొని ఈ మైదా పేస్ట్ని అయితే అంతా అప్లై చేసేసుకోండి. ఇలా 4 చపాతీలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లేసుకొని మనం ఒత్తేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో అయితే ఒత్తేసుకోండి. ఇప్పుడు చాక్తో అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. నేను స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మీకు నచ్చిన షేప్లో ఏ షేప్లో అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బిస్కెట్స్ అన్నిటిని ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే బాగా హీట్ చేసేసుకోండి. ఇలా హీట్ అయిన ఆయిల్లోకి మనం చేసుకున్న బిస్కెట్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా బిస్కెట్స్ వేయగానే చూడండి మనకి చక్కగా పొంగిపోతాయి. ఇలా మంచిగా 2 వైపులు మంచిగా ఫ్రై చేసేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బిస్కెట్స్ని అయితే వేయించేసుకోండి. చాలా క్విక్గా వేగుతాయండి బిస్కెట్స్ అనేది. మనం మైదాతో చేసాం కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి. చాలా క్రంచీగా ఉంటాయి బిస్కెట్స్ మాత్రం. ఇప్పుడు మిగతా బిస్కెట్స్ని కూడా నేను ఆయిల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లోకి వేసినాక ఒక 2 మినిట్స్ మనమే కదపకుండా ఉంచేసి 2 మినిట్స్ తర్వాత 2 వైపులా మంచిగా ఫ్రై చేసేసుకోండి. మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు ఇలా చేసుకున్న బిస్కెట్స్ అయితే మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు ఇలా బిస్కెట్ చేసి పెట్టేయండి. వాళ్ళు ఇక బయట ఏది కొనివ్వమనరు, వాళ్ళకి బాగా నచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.